ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశి వారికి 23వ తారీఖు ఆదివారం సాయంత్రం 7 గంటల్లోపు మీరొక శుభవార్తను వినబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఎలాంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు? అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరుగుతున్న మేలేంటి? ఈ రోజు ఈ యొక్క దిన ఫలితాలు ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాదిస్తారు. అయితే వీరొక చిన్న తప్పు వలన ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మనకి మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి సహాయం అందిస్తూ ఉంటారు. అది మంచి చెడ, లేదంటే వారికి నిజంగా అవసరమా కాదా, ఇలాంటి విషయాలేమీ కూడా గమనించుకోకుండా ఈ యొక్క రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండటం మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా 23వ తేదీ ఆదివారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెబుతూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఈ రాశివారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు. ఎప్పుడూ ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని కానీ మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో ఈ రాశివారు ముందే ఉంటారు. అలాగే ఎవరిని కూడా, ఎవరి మనసుని కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశివారు అస్సలు ఎప్పుడూ కూడా చేయరండి. ఎవరికీ కూడా, అంటే ఎటువంటి హాని తలపెట్టినటువంటి పనులు అస్సలు చేయరు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరెవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకులను కలిసి వీరికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి ఈ 23వ తేదీ ఆదివారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులైతే ఎవరైతే ఉన్నారో, పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున సఖ్యంగా అంతా కూడా బాగుంటుంది. ఈ రాశివారు ఎక్కువ కష్టపడి తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. అయితే ఈ రాశివారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశివారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మీరు మాత్రం పట్టుదలతో పట్టువదలని విక్రమార్కుల్లా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోరు. అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకుల సమస్యలు వచ్చినా వాటిని ఖచ్చితంగా వీలైతే చక్కగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సమయంలో వీరి యొక్క దిన ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజు సాయంకాలంలోపు మీరు వినబోతున్నారు. ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఆదాయం పెరగటం గురించి కూడా కావచ్చు, లేదంటే లోన్ల విషయం కోసం మీరు ఏదైనా అప్లై చేస్తుంటే లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కటం కావచ్చు,
లేదా వసూలు కాని డబ్బులకు వసూలు కావటం కానీ, ఇలాంటివి ఏదో ఒక మంచి శుభవార్త అయితే, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే మీరు 23వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏ సమయంలో అయినా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయండి. వృధాగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చేయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్నైతే ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పరుచుకోండి. అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా, అంటే బంధువుల్లో ఏదైనా, లేదా మిత్రులు కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలిసిపోవటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ, ఆ రిజల్ట్ మీకు దక్కకపోతే ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పు చేర్పులు కూడా మీకు జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవటానికి కొన్ని మార్పు చేర్పులను కూడా తీసుకొని వస్తారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుణ్ణి ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్యఫలం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలైతే మీరు రిసీవ్ చేసుకోవటానికి చాలా అవకాశాలున్నాయి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను, అలాగే నల్లని వస్త్రాన్ని స్వామివారికి సమర్పించటం, అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వలన ఏదైనా ఆటంకాలు ఎదురవటం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకు ముందు ఒకలాగా ఇప్పుడు నుండి ఒకలాగా అంటారు కదా, ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుండి ఎదుర్కొనేటటువంటి సమస్యలు సైతం పరిష్కారం దిశగా సాగుతాయి, ఒక కొలిక్కి వస్తాయి. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే అంటే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా, అంటే అనుకున్న రోజుకి టైంకి జరగక కొన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదో ఒక దైవారాధన చేసుకోవటం వల్ల మనకి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అందుచేత ఆ దిశగా అయితే మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించిన ఏ పని చేసినా కానీ అదేది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని గమనించండి. సో చూశారు కదండి, మార్చి 23వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల లోపు వృషభరాశి వారు ఎటువంటి శుభవార్తను అందుకోబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా ముందుగా చూసేయచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.